ఆనలు వరదలతోని ఆగమాగముంది శాన దిక్కుల్లా షెర్లు కుంటలు వంగి రోడ్ల మీదకి వస్తుంది వరద. హీగేముంది ఆటోళ్ళటే ఈటోళ్ళిటే. వరద తగ్గినాడు మళ్ళా రాకపోకలు నడుస్తాయి. లో లెవెల్ బ్రిడ్జిల మీదకెళ్ళి సుతా వరద వారుతుండే వరకు దాడటానికి చిన్న తిప్పల కాదు పబ్లిక్. అర్జెంట్ అక్కరుంటే కిలోమీటర్ల దూరం తిరిగి పనులు సగబెట్టుకుంటారు. ఊర్ల నడుమ రాకపోకలే బంద్ అయితాయి మరి. కానీ ఇప్పటి మందం గిల్లు గా తిప్పలు తప్పించుకున్నట్టేనుల్లా. కరెంటు తంబాలు తీగల ఆడకం చేసి కట్టిన బ్రిడ్జ్ ఇది. అట్లని సర్కారు కట్టింది కాదుల్లో. నాగర్ కర్నూలు జిల్లా పుల్జాల కార్వంగ ఊరోళ్లే కట్టుకున్నారు నపరిన్ని పైసలేసుకొని. యూత్, స్కూల్ పిల్లలు, ముసలోళ్ళు, రైతులు అందరం తల ఇన్ని వేసుకొని కట్టెలు అన్ని వైర్ కానీ తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. దానికి ఒక 1,00,000 వరకు ఖర్చు అయ్యింది. ఆనాకాలంలా కేసరి సముద్రం వాగు వంగిందంటే ఆటోళ్ళటే ఈటోళ్ళిటే. ఈ రెండూర్ల నడిమిట్లకెళ్లి వారే వాగులకొచ్చి కలుస్తది వరదంతా. బ్రిడ్జి గట్టి యూరి సార్ అని లీడర్లు, ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా ఫాయిదా లేకపోయే వరకు రెండూర్ల పబ్లిక్ కలిసి అప్పటి మందం దాటేటట్టు ఇట్లా కట్టుకుర్రన్నట్టు. ఒక్కసారి ఉండగా మాకు ఎవరు సాయం చేయలేదు, ఏ సాయం చేయలే మాకు. మేము కష్టపడి ఇది తిప్పలవాటు చేస్తున్నాం. పోరలు ఈ స్కూలుకు, రైతులు పొలాలకు, పనుల మీద ఊర్ల ప్రయాణం పోతోళ్లకు మస్తు గోసైతుందట. హగో పోరలు ఎక్కుతే చూడురి ఉయ్యాలు ఊగుతుంది. అది సుతా ఎప్పుడు కొట్టుకోబోతుందో తెలియకుంటుంది. జర బందోబస్తు ఉండేటట్టు ఓ బ్రిడ్జి కట్టిరు సార్లని కోరుతున్నారు రెండూర్ల పబ్లిక్. మేము కారంగా కోనికే ఇబ్బంది అవుతుంది. తీగలు ఎక్కడ మేము పట్టుకొని పోవాలంటే చాలా అవసరం అవుతుంది. మమ్మల్ని దయచేసి ఆ కారంగా కోనికే మాకు అంత ఇబ్బంది ఉంది, కొంచెం చేసే ప్రయత్నం చేయండి. ఆనాకాలం చాలైన కాంచెలి అయిపోయేదాకా వాగు వార్తనే ఉంటదట. ఏరే తొవ్వలు పోవాలంటే 15-20 కిలోమీటర్లు తిరగాల్సిందే. ఈ ఊర్లే కాదు ఇంకో 5-6 ఊర్లకు సుతా ఫాయిదా అవుతుందట. జరా ఇప్పటికైనా చూడురి సార్లు అరిగోస పడుతున్నారు.